కులాసాగా ఉన్నారండి అందరూ. ఏంటి రోట్లో ఏమో వేసి దంచుతున్నానా? అవునండి, రోట్లో ఇలా దంచి పొయ్యి మీద వంట చేస్తే ఎలా ఉంటుందని మీకు చూపించాలని చేస్తున్నాను. ఇప్పుడైతే వీడియో చూడండి, మీకే తెలుస్తుంది నేను ఏం చేస్తున్నానని. ఇవైతే మా ఊరు చెరువులో పట్టకొచ్చిన చేపలండి. బాగా క్లీన్ చేస్తున్నారనమాట. వీటిని బాగా క్లీన్ చేసుకొని తోముకొని పెట్టుకుంటారని. వీటిని అయితే జిలేబీలు అంటారంట. మీ సైడ్ ఏమంటారో కొంచెం కామెంట్ చేసి చెప్పండి అబ్బా. మా చిట్టోడైతే చేపలతో భలే ఆడుకుంటున్నాడు. నేను ఈ చేపల కూర చేస్తామని చెప్పింది అమ్మ. నేనైతే కనుక చేపల కూర వద్దు, చేప ఫ్రై చేద్దాము అనేసి ఇప్పుడైతే రెడీ చేయబోతున్నాను. ఒకసారి చూడండి. రోట్లో ఇప్పుడు మనము చేపల ఫ్రైకి అయితే ఇప్పుడు తెల్లవాయలు అయితే దంచుకోబోతున్నాం అనమాట. ఇదిగోండి తెల్లవాయలు ఒక 3 గడ్డలు తీసుకున్నాను, పెద్దవి 3 గడ్డలు. ఇదిగోండి, ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ దంచుకుందాం. ఇప్పుడు మా అమ్మాయిలు, నేను పిల్లప్పుడు మా చిన్నప్పుడు కాలంలో అయితే కనుక మా అమ్మాయిలా రోట్లు వేసి బాగా దంచి, లేదా గుండె అనమాట, బాగా దంచుకునే వాళ్ళం. ఇప్పుడు మళ్ళా సిటీల్లో పోయినాక ఏంటి లేవు, రోలు లేవు, ఏంటి లేవు. ఇప్పుడు చూడు, ఇక్కడ చూడండి మా చెల్లెళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు గ్యాస్ పక్కనే ఇలా రోల్ అయితే పెట్టించుకున్నారనమాట. రోడ్లో ఎప్పుడైనా కరెంట్ లేకపోయినా ఏదైనా అర్జెంట్ ఉంటే మాత్రం ఇలా రోట్లో వేసి దంచుకుంటుంది నా చెల్లెలు. సో ఇప్పుడు నేను కూడా ఇలా రోట్లో దంచి పొయ్యి మీద వంట చేద్దామనేసి ట్రై చేశానండి. ఇప్పుడైతే బాగా నున్నగా నూరుకుంటాను తెల్లవాయలు. ఇలా తెల్లవాయలు బాగా నూరుకున్నాక కొంచెం కారం పొడి అయితే దీంట్లోకే వేసేస్తున్నానండి. కారం పొడి కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే కారంగానే ఉంటుంది. అది కాక ఇది కలర్ది అనమాట. కొంచెం కారం పొడి, కొంచెం కలర్ కూడా వస్తుందండి ఫిష్. అందుకని చెక్క లవంగా దాంట్లోకి వేసేసేది అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా నున్నగా దంచుకొని అప్లై చేసేది చూపిస్తాను. ఇది చేప ఫ్రైకి మనం ఇలా చేసుకుంటాం అనమాట. ఎంతమందికి చేపల ఫ్రై అంటే ఇష్టం అండి? కమెంట్ చేయండి అబ్బా. ఊరికి వీడియోలు చూసేది కాదు, కమెంట్ కూడా పెడతా అంటే అబ్బా ఇంకా మంచి మంచి చేయాలి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి నున్నగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేసి ఇందులో ఏమేమి వేయాలనేసి చూపిస్తాను. చూసాను కదా, ఇట్లా నున్నగా అయిపోవాలన్నమాట. ఇంకట్టే ఇదిగోండి చేపలు. ఎన్ని చేపలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. చూడకవే కరెక్ట్ చెప్పినాను, 10 చేపలు ఉన్నాయి. అవును, 10 చేపలు తీసుకున్నాం మేము. దానికి కావాల్సింది ఇది కదమ్మా. చింతపండు పులుసు ముందుగా తీసుకొని ఇలా దీంట్లో కలుపుకోవాలి. ఇలా నూనె కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. దీన్ని ఇప్పుడు చేపలకైతే మనము అప్లై చేసుకోవాలన్నమాట. చేపలు తీసి నాకు ఒకటి అందిస్తున్నాడు. దానికి మేము ఈ మిశ్రమాన్ని పూద్దాం అనమాట కదా. పూద్దామా కలుపుదామా? పూద్దాం, సరేనా. ఇట్లా దీంట్లోకి ఇట్లా లోపలి పెట్టి కదా అంత చేపకి బాగా పట్టించాలి. పూద్దామా? పూయి మళ్ళీ నువ్వు ఊస్తే అంతే, ఇంకా కారం ఎత్తుకుంటుంది. చేపకి బాగా అప్లై చేసుకుంటారు. ఏమి వచ్చిందిరా మనకి తిప్పలు. చేపలు ఫ్రై చేసేకి రాదు, కానీ నేర్చుకొని చేస్తాను. చాలా సరా. ఇలా చేపకి అంతా ఫ్రై బాగా పట్టించేసి ఒక 1 అవర్ వెయిట్ చేసి ఆ తర్వాత ఇది ఫ్రై చేయాలన్నమాట నూనెలో. అది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు 1 అవర్ అయితే అలాగే పెట్టేద్దాం. చూపిస్తుంది మా అమ్మ. ఇప్పుడు గ్యాస్ ముట్టియడం అంటే బాగా తెలుసు, పొయ్యి అంటిల్ అంటే ఎడ తెలుస్తుంది? పేపర్ మీద పుల్లలు పెట్టాలా?
సక్సెస్. నేను కూడా పొయ్యి అంటించేది నేర్చుకున్నాను. అంతేనమ్మా. ఇదండి పొయ్యి అంటించుకున్నాము, పెనం పెట్టుకున్నాము. కొంచెం పొయ్యి మీద వంట చేయడం అంటే కష్టమేనండి. అయిందా? నూనె వేసుకుందనా? చూడండి, పెనం మీద కొంచెం బాగా నూనె వేసుకోండి. చేప పట్టి కాలేంత. ఇలా పెనం అంతా పూసుకొని ఇప్పుడైతే మనము చేపలు వేసుకున్నాం. ఇలా నూనెలో మమ్మీ ఒక్క నిమిషం ఇలా చేపల్ని ఫ్రై చేసి మనము మసాలా అప్లై చేసి పెట్టినాం కదండి. చూడండి, నూనె అంతా ఇట్లా రావాలన్నమాట. ఒక 3 చేపలు పెట్టుకున్నాం చాలు. పెట్టమాట పెట్టు. ఏమో చేస్తుందేమో అమ్మ, నాకు ఇప్పుడు ఏం కదా ఇది కాలిపోయారు స్వామి. పోయి అంటించడం వద్దు, ఈ తిప్పలు వద్దురా అనిపిస్తుంది తెలిసిన. యా, పొయ్యి మీద వంట అంటే ఇంత కష్టమని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాబోయ్. ఈ ముసలాయమ్మ ఏమో చేస్తాను నన్ను ఈ పొద్దు. ఆయిల్ వేస్తాను, కొంచెం కట్ చేయి దాన్ని. ఇలా ఆయిల్ వేసుకొని దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఈ ఎండాకాలం చేపల ఫ్రై అంటే అబ్బా కష్టమేనండి. చూసారు కదండి, ఇంతే పొయ్యి మీద చేపలు ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా అన్ని ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే 3 వేసాను అనమాట. ఇలా చిన్నగా పొయ్యి ఎక్కువ మంట పెట్టుకోకుండా లైట్ గా పెట్టుకొని చేపల ఫ్రై అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ చాలా కష్టంగా ఉంది వీడియో తీసేకి. తర్వాత నెక్స్ట్ ఫ్రై అయినాక చూపిస్తాను మీకు. ఇంతేనండి. ఇప్పుడైతే మనము ప్లేట్లోకి తీసేస్తున్నాం. ప్లేట్ ఇవ్వమా. కాదు, మూసి అయినా ఒక నిమిషం ఉంది, కాలుతాంది ఇది. ప్లేట్ దాపరా, మసిపెట్టి రమ్మను. తీసానవరా, ఆడితే ముగ్గైతాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఉండే మిగిలిన 3 చేపల్ని ఇలా వేసుకున్నాను. చేప ఎందుకు ఉడకలేదు అన్నట్టు ఉంది నా పరిస్థితి. ఆ టైప్ లో ఉంది. 7 చేపలు కదా అన్నట్టు. 7 చేపలు అంటే చేప ఎందుకంటే లేదు అన్నట్టు నా అట్లుంది నా పరిస్థితి. ఇప్పుడు చేప కాలవే, కాలకపోతే నాకు కష్టమే ఇక్కడ పొయ్యి దగ్గర అన్నట్టు ఉంది నా పరిస్థితి. చాలు ఉంది. చాలు ఇది 2 చాలే మా ఇది
మా అమ్మ పొయ్యి మండ చేస్తా అంటే నేను చేపలు ఫ్రై చేస్తాను. పొయ్యి అంటించేది కూడా రాలే నాకు. చూడండి ఇప్పుడున్న కాలానికి పొయ్యి అంటించేది కూడా రాదు. చెమటలు అయితే భారీగా కారిపోతున్నాయి. ఈడ ఈ వేడికి హాటాటగా చేపలంట. మనం కష్టమేనండి ఈ పొగకి తట్టుకొని చేపలు ఫ్రై చేయాలంటే. అంతేనండి, చేపల ఫ్రై సర్వ్ చేసుకున్నాక నేను చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. అలాగే ఇది నేను చూపించాను కదా దీనికి ఎలా చేయాలి ఏమి అనేసి. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. పొయ్యి మీద కదండి, అందుకు ఇలా అవుతుంది అనమాట కొంచెము, కానీ బాగుంటది. చూడగానే నూరు ఊరుతుంది కదా, అలా ఉంటుందండి మన వంట. పొయ్యి మీదైనా చాలా బాగా వచ్చాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా. అవును మరి చిన్న పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది. చూడు నీ పెట్టదా అని పెట్టలా, ఒక్క నిమిషం ఓకేనా? పెడతాను పెడతాను అది ఇద్దరికి పెట్టాను. వాళ్ళకి చెప్పు ఎట్లుంది. సూపర్ టేస్ట్ వచ్చిందా నాన్న ఇక్కడ ముళ్ళు ఉన్నాయి. సూపర్ ఉందంట, పిల్లలకు కూడా నచ్చిందంట. చూడండి నేను చేపల ఫ్రై చేస్తే అట్లుంటుంది కదన్నా. పెద్దమ్మ మీ చేపల ఫ్రై సూపర్ అన్న చెప్పు. పాప సూపర్ కదా అన్న.